వార్డు సభలతో ప్రజల వద్దకే పాలన అని మున్సిపల్ కమిషనర్ బి శరత్చంద్ర తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు 3వ విడతగా 6, 7, 8, 9, 10, 18, 19, 20 డివిజన్లతో పాటు 38, 39, 40, 42వ డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించారు. ఈ వార్డు సభలలో కమిషనర్ పి శరత్చంద్ర పాల్గొని మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వార్డు స్థాయిలోనే పరిష్కార చర్యలు చేపట్టడం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే ఈ వార్డు సభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వార్డు సభల సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, 4-వే వేస్ట్ సెగ్రిగేషన్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త ప్రత్యేక సంరక్షణ చెత్తగా వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. పరిశుభ్రమైన నగర నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని కోరారు. అదేవిధంగా జల్ సంచయ్, జల్ భాగీదారీ కార్యక్రమం కింద వర్షపు నీటి సంరక్షణ చర్యలు, ఇంకుడు గుంతల ఏర్పాటు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాముఖ్యతపై వివరించారు. భూగర్భ జలాలను పరిరక్షించేందుకు ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల పూడికతీత, మురుగు కాలువల శుభ్రత, వర్షపు నీటి పారుదల